నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పచ్చని ఆకులు రెండు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొంది జాగృతి 2009 దీపావళి సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. మరో మాట మాట్లాడావంటే పళ్ళు రాల కొడతాను అన్నది 80 సంవత్సరాల మంగపతి. అనిపించుకున్నది 75 సంవత్సరాల ఆయన భార్య దమయంతి. సరిగ్గా అప్పుడే పక్క భాగంలో ఉన్న రోజీ మ్యాక్సీ తీసేసి జీన్స్ ప్యాంటు వేసుకుంటున్నది. ఆ తర్వాత దాని మీద టీ షర్ట్ వేసుకుని డియోడరెంట్ తీసుకుని చొక్కా మీద స్ప్రే చేసుకుంది. కురచగా కత్తిరించుకున్న జుట్టును పైకి నెట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెను తీసి దూకుంది. టీ షర్టు రంగులో ఉన్న కనపడినంత స్టిక్కర్ను తీసుకుని నుదుటి పెట్టుకుంది. చెవులకు చేతి గాజులంత స్టీల్ రింగులు పెట్టుకుంది. అద్దంలో తనను తాను చూసుకుంటూ తృప్తిగా తాళెగరేసుకుంది. అందంలో తనకెవ్వరూ సాటి రారు అన్నట్లుగా. ఆమె అలంకరణ చేసుకుంటూనే పక్క భాగంలో నుంచి వినపడుతున్న ఇంటి యజమాని అరుపులు వింటున్నది. ఆ మాటల తీరు ఆమెకు తిక్కర ఇస్తోంది. ఎంత పెళ్ళామైనా ఎందుకు ఆ నోటి దురుస్తనమో అర్థం కాదు. తను వెళ్ళి ముసలాడికి క్లాసు పీకక తప్పదు. మగవాడి దౌర్జన్యాన్ని తను చూస్తూ ఊరుకోలేదు. ఏం చూసుకుని అతడి అహం. కాలింగ్ బెల్ మోగింది. రోజీ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సుధీర్. హాయ్ అంది. నేను రెడీ. అతని భుజం మీద చేయి వేసి అతడి ముఖంలో మొహం పెట్టి చూస్తూ అంది. సారీరా రోజీ అన్నాడు ఆమె వీపు మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ అనునయంగా సుధీర్. ఏమైందిరా అడిగింది అతన్ని ఖర్చుకుపోతూ. అమెరికా తిరిగి వెళ్తూ రాజు మధ్యాహ్నమే గుంటూరు నుండి వచ్చాడు. ఫ్లైట్ తెల్లవారుజామున 2 గంటలకు. హైదరాబాద్లో ఉన్న మిత్రులంతా ఈ రాత్రి వాడితో గడిపి 12 గంటలకు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని ప్లాన్ వేశారు. సారీరా, నిన్ను డిజపాయింట్ చేస్తున్నాను అన్నాడు సుధీర్. తలెత్తి ఆ మాటలు చెప్తున్న భర్త ముఖంలోకి అయోమయంగా చూసింది. బిత్తరపోయి చూసింది. అతడు చెప్పింది అర్థమయ్యేటప్పటికీ ఆమె ఒళ్ళు కోపంతో ఊగిపోయింది. తీక్షణంగా చూస్తూ కాస్త దూరం జరిగి అతడి గుండెల మీద గుప్పెటితో కొడుతూ, ఐ హేట్ యూ. రాజులు అంతా ఒకటే. ఇంట్లో రాణిలు ఏమైనా పర్వాలేదు. వాళ్ళకిచ్చిన మాటలు ఎంత తేలిగ్గానైనా కొట్టిపారేయొచ్చు. ఇవాళ నా పుట్టినరోజున తెలిసి ఆ రాజుగాడితో తిరుగుతానంటే తాగి తందనాలు ఆడటానికేగా. నేను ఊరుకోను అంది ముఖమంతా ఎర్రగా చేసుకుని. 5 ఏళ్ల తర్వాత వచ్చిన వాడు వెళ్తూ ఉంటే సెండ్ ఆఫ్ ఇవ్వకపోతే ఏం బాగుంటుందిరా. మళ్ళా మన దేశానికి ఎన్నాళ్ళకు వస్తాడో. నీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం వచ్చేదే ఆమెను అనునయిస్తున్నట్టుగా అన్నాడు. 1 నెల రోజుల క్రితం ఆయన గారు వచ్చినప్పుడు ఏడ్చారు కదా 2 రోజులు బార్లలో పడి. ఇవాళ మళ్ళా వెళ్ళకపోతే ఏమైంది మన ప్రోగ్రాం వదిలేసుకుని? అసలు మనం అనుకున్నదేమిటి? పబ్బుకు వెళ్ళాలి, అక్కడ హాయిగా గడిపేసి ఇంటికొచ్చి మేడ మీద వెన్నెల్లో ఎంజాయ్ చేయాలని. రోజీ అరుస్తూనే ఉంది. సుధీర్ తువ్వాలు కట్టుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆమెకు కోపం నషాళానికి అంటింది. జుట్టు రేపేసుకున్నది కసిగా. టీషర్ట్ విప్పేసి జీన్స్ ప్యాంటు తీసేసి మ్యాక్సీ వేసుకుంది. డబుల్ కట్ మంచం మీద గోడ వైపుకు తిరిగి కళ్ళు మూసుకు పడుకుంది. సుధీర్ బయటికి వెళ్తూ ఒకసారి తట్టి, ఓకేరా రోజీ, నాతో పాటు వచ్చేస్తే నువ్వు ఏదైనా హోటల్లో డిన్నర్ తీసుకున్నదాకా ఉండి నేను అటు వెళ్తాను. నువ్వు ఇంటికి వచ్చేద్దు గాని సరేనా అన్నాడు. నో గెట్అవుట్, నా చావేదో నేను చేస్తాను విసురుగానే తుప్పటి బిగించేసుకుంది. ఇంకొక 1/2 గంట పోవాలి నీ వేడి తగ్గాలంటే అనుకుంటూ భుజాలెగరేసి తలుపును దగ్గరకు లాగి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత 2 నిమిషాల్లోనే కారు బయలుదేరుతున్న శబ్దం అవ్వటంతో మరింతగా భగ్గుమంది రోజీ. ఆమెకు ఒళ్ళంతా కసి. తన పుట్టినరోజునాడు తనని భర్త నిర్లక్ష్యం చేయటం భరించలేకపోతోంది. అందున అతనంటే ఎంతో ఇష్టపడి తన వాళ్ళందరినీ కాదని 6 నెలల క్రితం పెళ్లి చేసుకుని అతడే సర్వస్వం అనుకుంటూ వచ్చేసిన తన్ను ఎవడో బోడి రాజు కోసం నిర్లక్ష్యం చేయటం జీర్ణించుకోలేకపోతున్నది. ఆ మంచం మీదే ఓ అరగంట అటు ఇటు అసహనంగా దొర్లింది. తర్వాత ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా లేచింది. మళ్ళీ ఆ జీన్స్ ప్యాంటు వేసుకుంది. తలను పైపైన దూకుని బయటకు వస్తూ ఉండగా మంగపతి మాటలు వినపడ్డాయి. నాకు అనదండి ఓ బోడి పెళ్ళాం, కదలదు మెదలదు, చలిబిడి బొద్దలాగా ఓ మూల కూర్చునే ఉంటుంది ఎప్పుడు. మంగపతి మాటలు వింటూనే రోజీ ఆ భాగంలోకి అడుగు పెట్టబోయి నిభాయించుకుంది. ఇప్పుడు కాదు, తన మూడు అసలే బాగాలేదు.
రేపెప్పుడైనా ఈ ముసలాడి అంత చూడాలి అనుకుంటూ బయటకు వచ్చేసి స్కూటీ బయటకు తీసి దాని మీద ఎక్కి కూర్చుంటూనే రయ్యమని ముందుకు దూకించింది. తర్వాత పావు గంటకే తాజ్ కృష్ణ ముందు ఆపి స్కూటీని పార్కు చేసి విసురుగా లోపలికి వెళ్ళింది. టేబుల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఒక పక్కగా ఉన్న టేబుల్ దగ్గర ఒక్కరే ఉన్నారు. సరిగ్గా అక్కడికి వెళ్ళి అతడికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూనే ఆశ్చర్యంగా అతడి వంక చూసింది. అతడు శశాంక్, తన కొలీగ్. హాయ్ అంది చెయ్యి చాస్తూ. సుధీర్ మీద కసి ఒళ్ళంతా ఆవరించగా. అరే సర్ప్రైజ్ అన్నాడు లేచి నిలబడి సంతోషంతో ఊగిపోతూ చెయ్యి చాచి శశాంక్. అతడి ఆనందానికి అంతులేదు. ఆమె అందాన్ని చూస్తే అతడికి పిచ్చెక్కిపోతుంది. ఎన్నోసార్లు దగ్గర అవ్వాలని చూసినా అడుగు దూరంలోనే ఉంచి మాట్లాడే రోజీ ఇవాళ దగ్గరకల్లా వచ్చి చెయ్యి జాపల్లా పలకరించింది అంటే అతడి ఒళ్ళంతా పులకరించిపోయింది. అటు ఇటు చూశాడు సుధీర్ ఎక్కడైనా కనపడతాడేమోనని. నీ హబ్బీ ఎక్కడా? అమెరికా వెళ్తున్న ఎవరో ఫ్రెండ్కు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతూ ఉంటే ఇలా వచ్చాను చెప్పింది. నువ్వు వెళ్ళుండాల్సింది. వెళ్లకుండా ఎంత మంచి పని చేసిందో ఊహించుకుంటూ అన్నాడు. నాకు అలాంటివి పరమ బోర్, అందుకే రాను పొమ్మన్నాను అంది విసుగ్గా. అంటే కాస్త కోపంలో కూడా ఉన్నదన్నమాట. నిజమే, నాకు కూడా ఈ అర్ధరాత్రి పూట సెండ్ ఆఫ్లంటే పరమ అసహ్యం. చాలా దగ్గర వాళ్ళైనా మా కజిన్ అతడి భార్య వెళ్తుంటేనే నేను వెళ్ళలేదు. ఇంటి దగ్గరే బయట చెప్పాను. అక్కడ చివరికి మనం చెప్పేది అదే కదా, కావాలని అన్నాడు. నీ డిన్నర్ అయిందా అడిగింది రోజీ శశాంకుని. అదృష్టం తలుపు తడుతున్నప్పుడు డిన్నర్ అంత తొందరగా ఎలా అవుతుంది? ఈరోజు నీతో చెయ్యాలని భగవంతుడు రాసి పెట్టాడు, అందుకే ఇక్కడ చేరాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంపెనీ అంటూనే బేరర్ వైపు చూసి మరో డిన్నర్ అన్నాడు ఉత్సాహంగా. ఎన్ని స్పెషల్స్ యూ వాంట్? ఓరగా ఒకసారి రోజీ వంక చూశాడు. నో, నీకేది చెప్తే నాకు అదే చెప్పు అంది ముభావంగా. అతడికి అర్థమైంది ఆమె సుధీర్తో గొడవ పడి వచ్చిందని. ఈ అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కటి రోజు పక్కన కంపెనీ లేకుండా ఒంటరిగా ఇలాంటి చోటుకు రావటం అంటేనే నాకు మహా చికాకు. కానీ ఏం చేస్తాను, నాకు పార్ట్నర్ దొరికేంత వరకు తప్పదు కదా మరి. కాదు కూడదు అని నీలాంటి ఫ్రెండ్స్ని ఎవరినైనా కంపెనీ ఇస్తావా అని అడిగితే రోజులు ఎలా ఉన్నాయి, చెంపలు వాయిస్తారేమోనని భయం అన్నాడు చిన్నగా నవ్వుతూ. రోజీ కూడా అతడి మాటలకు నవ్వింది. అతడి ఎదురుగ్గా కూర్చుని అతడి సరదా మాటలు వింటూ ఉంటే మనసుకు కాస్త హాయిగానే ఉన్నట్లు అనిపిస్తోంది. శశాంక్ స్మార్ట్గా ఉంటాడు. తనని పెళ్లి చేసుకోమని సంవత్సరం క్రితం ఫీలర్స్ని పంపించాడు. కానీ అప్పటికే తన సుధీర్ ప్రేమలో నిండా మునిగిపోయి ఉంది. అందుకే తను సుధీర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నామనే విషయాన్ని వాళ్ల ద్వారానే అతడికి చెప్పించింది. పోనీ పెళ్లి చేసుకోరాది శుభ్రంగా? కళ్ళు చికిలించి అతన్నే చూస్తూ అంది రోజీ. సుధీర్కి నువ్వు దొరికినట్లుగా నాకు ఎవరన్నా దొరకాలి కదా అన్నాడు కాస్తంత కొంటిగా. పోనీ నేనే వస్తాను, చేసుకుంటావేమిటి? నీ బ్రహ్మచర్యం చూస్తుంటే నాకు జాలిస్తోంది అంది కవ్విస్తున్నట్టుగా. అతడు చటుక్కున లేచి నిలబడ్డాడు. నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి ఇప్పుడే డిన్నర్కి ఇక్కడికి వచ్చేయమంటాను అన్నాడు అతడు హుషారుగా. కూర్చోవయ్యా బాబు, నేనేదో సరదాగా అన్నానులే. నీకెవరినైనా పిల్లని చూస్తానులే, త్వరగా పెళ్లి చేసుకుందు గాని అంది అతడు చేతి మీద తాడుతూ. నేను సరదాగానే అన్నానులే అన్నాడు అతడు కోలుకుంటూ. నువ్వు అన్నమాట సుధీర్ వింటే నాకు ఇక రోజులు మూడినట్లే పక్కున నవ్వాడు. బేరర్ వచ్చాడు ప్లేట్లు పట్టుకుని. మసక వెలుగు, టేబుల్స్ దగ్గర గుసగుస మాటలు, ఏసీ చల్లదనంలో సన్నని మ్యూజిక్. నిజమే, తనకేమిటి తక్కువ? అందానికి అందం ఉంది, నెలకు 60,000 జీతం ఉంది. కో అంటే సుధీర్ లాంటి వాళ్ళు 1,000,000 మంది తన కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. వాడెవడో చిన్ననాటి స్నేహితుడట. ఈయనగారు వెళ్ళి అర్ధరాత్రప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వాలట. మామూలు రోజులైతే తను పట్టించుకునేది కాదు. తన వాళ్ళందరినీ ఎగర్తించి ఇంట్లో నుంచి వచ్చేసి సుధీర్ను పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు ఇది. వాళ్ళందరినీ భర్తలోనే చూసుకుంటూ ఎంతో ఘనంగా జరుపుకోవాలి అనుకుంది. అటువంటిది తనను ఒంటరిగా వదిలేసి ఆ వెళ్ళటం ఏమిటి? బుద్ధుండి చేసే పనులేనా ఇవి? మనసు కుతకుతలాడిపోతున్నది తనకు జరిగిన అవమానానికి. ఎలా ఉన్నది జీవితం? బెండకాయ ఫ్రై చాలా బాగుంది, ఇంకాస్త వేసుకుంటావా అడిగాడు. ఫైన్, చాలు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, నా పొట్ట చాలా చిన్నది అంది. అతడు నవ్వుతూ తన ఎడం చేత్తో ఆమె కుడి చేతి మీద తట్టాడు. నడుము సన్నగా ఉంటేనే బాగుంటుంది,
పొట్ట బానలా ఉందనుకో, చూసిన వాళ్ళు హలో బామ్మగారు ఎలా ఉన్నారు అంటారు. ఆమె తన చేతిని వెనక్కు తీసుకుంటూనే నోటికి అడ్డుగా పెట్టుకుని గుడ్ జోక్ అంది. శశాంక్ రోజీనే చూస్తూ భోజనం చేస్తున్నాడు. నేను అమెరికా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నాను. వీళ్ళు 10 lakhs ఇస్తున్నారన్నమాట వాస్తవమే కానీ నాకు లైఫ్ కనపడటం లేదు. మా నాన్నకు ఒక్కడనే కొడుకుని 5-6 కోట్ల ఆస్తుంది. ఇంత ఉండి ఏం లాభం జీవితానికి వెలుగు లేకుండా? అతడి కళ్ళు ఆమె మీద కాంక్షతో చొరకత్తులే అవుతున్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్లే తిరిగి వచ్చేస్తున్నారు, నువ్వెళ్ళేం చేస్తావు అంది రోజీ. అక్కడైనా నాకు నచ్చిన పార్ట్నర్ దొరుకుతుందేమో వెతుక్కుందామని క్షణం ఆలస్యం చేయకుండా అన్నాడు. ఆమె అతడి చూపుల్ని పట్టించుకోకపోయినా అతడి మాటల్ని అర్థం చేసుకుంది. శశాంక్, ఒకటి గుర్తుంచుకో, మనం ఏం ఎంజాయ్ చేసినా ఈ వయసులోనే. త్వరగా నీకు నచ్చిన ఒక అమ్మాయిని చూసి చేసేసుకో. కులాలు గోత్రాలు అంటూ పట్టింపులు పెట్టుకోబోకు. లైఫ్ను ఎంజాయ్ చేయటమే మన ధ్యేయం కావాలి. జీవితం బాగుంటుందని ఓ పార్ట్నర్ని చూసుకుంటాం. బాగుందా ఓకే, లేదా వర్రీ అవ్వాల్సింది ఏముంది? డైవోర్స్ తీసుకోవటం, ఫ్రెష్గా జీవితాన్ని ప్రారంభించటం. ఏమంటావు? నాది అదే ఆలోచన. అసలు నేను నిన్ను మిస్ అవ్వటమే నా దురదృష్టం అన్నాడు తల వంచుకుని దిగులుగా. ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్. నువ్వంటే నాకు చాలా సింపతి. కానీ నీ మనసులోని ఉద్దేశం నాకు తెలిసేటప్పటికే ఆలస్యం అయిపోయింది అంది అపాలజెటిక్గా రోజీ. భోజనాలు అయ్యేటప్పటికి 9 దాటింది. బిల్లు నేనిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డారు. శశాంక్ ఆమె చేతులు గట్టిగా పట్టుకుని ప్లీజ్ నన్నివ్వనివ్వు, నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు. లేచారిద్దరు. శశాంక్కైతే రోజీని వదిలి వెళ్లాలనుకోవటం స్వర్గం నుంచి కిందకు పడిపోతున్నట్టుగానే అనిపిస్తోంది. బయటకు వచ్చిన తర్వాత తన బండి దగ్గరికి వెళ్తూ, గుర్తుపెట్టుకో రోజీ, ఎక్కడైనా సరే నీలాంటి అమ్మాయి దొరుకుతుందేమో చూడు. కాదు, ఈ రోజున నా మనసులోని మాట చెప్తున్నాను. నువ్వు ఓకే అన్నా నాకు ఆనందమే. రోజీ నవ్వేస్తూ బాయ్ అంది. అతడు వెళ్ళిపోయాడు. ఆమె స్కూటీ ఎక్కింది. ఇంటికి వెళ్ళాలంటే ఉత్సాహంగా లేదు. తను నమ్మిన మగవాడి చేతిలో ఓడిపోయి పరాభవం చెందినట్లుగా దిగులుగా ఉంది. తన పుట్టినరోజు నాడు ఆనందంగా గడిపేయాలనుకున్న అతి చిన్న కోరిక కూడా అందని ద్రాక్ష పండే అయింది. తన ఆనందం మీద నీళ్లు కుమ్మరించాడు సుధీర్. ఐ హ్యావ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్ అనుకుంది. తెల్లవారిన తర్వాత 7 గంటలకు సుధీర్ ఇంటికి వచ్చాడు. సారీరా రోజీ, ఫ్లైట్ 3 hours లేట్. మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటపడి సిటీలో ఎంటర్ అయ్యేటప్పటికే 2 గంటలయింది. ఇప్పుడు ఇంటికే వెళ్తావు, మా ఇంటికి వెళ్దాం రమ్మని రాజేంద్ర నగర్లో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు జయరాం. అందున అప్పుడొచ్చి నిన్ను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేకపోయింది. సారీరా, వెరీ సారీ. బోర్ ఫీల్ అయి ఉంటావు. అసలు భోజనం చేశావా అన్నాడు అనునయంగా. నేనేం బోర్ ఫీల్ కాలేదు. శశాంక్కు ఫోన్ చేసి కంపెనీ ఇస్తావా అని అడిగాను. తాజ్ కృష్ణాలో డిన్నర్ ఇచ్చాడు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఇంటికి వచ్చేటప్పటికి 10 దాటింది. నీకు తెలుసు కదా, అతడు చాలా సరదా మనిషి. నేనంటే ప్రాణం ఇస్తాడు అంది ఓరగా భర్త ముఖంలోకి చూస్తూ. సుధీర్ విసురుగా ముందుకొచ్చాడు. వాడితో నీకేం పని? వాడు తప్ప నీకు కంపెనీ ఇచ్చేవాడే దొరకలేదా? వాడు ఒట్టి వెధవ అని ప్రపంచంలో నాకే కాదు అందరికీ తెలుసు అన్నాడు కోపంగా. ఏ వెధవైతేనే నా పుట్టినరోజు నాడు నేను ఎంజాయ్ చేసేలాగా నాకు కంపెనీ ఇచ్చాడు అంది మరింత నిర్లక్ష్యంగా. ఇప్పుడే బాగా వాతలు పెట్టాలి, ఇంకోసారి ఇలా జరగకుండా అనుకుంది మనసులో. అంటే పుట్టినరోజు అని పేరు పెట్టుకుని ఎవరితో పడితే వాడితో తిరగటమేనా? బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? నలుగురు చూసి ఏమనుకుంటారు? మన పరువేం కావాలి? సుధీర్, పిచ్చిగా మాట్లాడబోకు. 2 గంటల పాటు మరొక మగవాడితో కలిసి భోజనం చేస్తేనే మన పరువు పోతుంది అనుకుంటే నువ్వెంత వెనుకబాటులో ఉన్నావో గుర్తుంచుకో. స్నేహితులతో తాగి తందనాలాడితే మన పరువు పెరుగుతుందా? ఏం పెళ్ళాం పుట్టినరోజు నాడు ఒంటరిగా ఆమెను ఇంట్లో వదిలేసి బార్ల వెంట తిరగటానికి వెళ్తే ఎవరూ ఏమీ అనుకోరా? నీలాంటి వాడు కాదు శశాంక్. అతను ఇంకో మాట కూడా అన్నాడు. నేను సరే అంటే తను ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నాడట. కోటీశ్వరుడు. అతడు కానీ అతడు కాబోయే పెళ్ళాం కానీ ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. 24 గంటలు వాళ్ళకిష్టం వచ్చిన రీతిలో జీవితాన్ని వాళ్ళకిష్టమైన చోట ఎంజాయ్ చేయొచ్చు. సుధీర్ మొహంలోకి చూస్తూ కసిగా అంది. రోజీ మాటల్ని అతడు భరించలేకపోయాడు. రాజు మళ్ళీ ఎప్పటికొస్తాడో, తనకు మరోసారి జీవితంలో కనపడతాడో లేదో. అటువంటి స్నేహితుడితో గడపడానికి వెళ్తే ఆ కోపంతో ఓ వెధవను వెంటేసుకుని ఇది బాలాదుర్గ తిరుగుతుందా? అంత బరి తెగింపా
అందము సంపాదన ఉన్నదని అహంకారమా? దాని స్థానం ఏమిటో దానికి చూపించాలి. ముందు ముందు బుద్ధిగా ఉండాలి అనుకుంటే తను గట్టిగా డోసు ఇవ్వక తప్పదు అనుకున్నాడు సుధీర్. విసురుగా వెనక్కి తిరిగాడు. ఓకే, నేను వెళ్తున్నాను. నువ్వు శశాంకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. హాయిగా చేసేసుకో. విడాకుల కాగితాలు తయారు చేయించి పంపు, సంతకాలు పెడతాను. బయటకు వెళ్ళిపోయి కారెక్కి డోరు గట్టిగా పెద్ద శబ్దం అయ్యేలా మూశాడు. ముసిముసి నవ్వులతో రోజీ వెనక్కి తిరిగింది. పోరా, నన్నొదిలి నువ్వెక్కడికి వెళ్తావు? గంటలో తయారవ్వవు రోజీ రోజీ అంటూ అనుకుంది, తనను తాను డ్రెస్సింగ్ టేబుల్కున్న అద్దంలో చూసుకుంటూ. రోజీ ఏదో పాటను హమ్ చేస్తూ ఆఫీస్కి వెళ్లేందుకు తయారవుతూ యువతలకు వస్తూ ఉండగా ఇంటి ముసలాయన పెద్దగా కేకలేసుకుంటూ గేటు తీసుకుని రోడ్డు మీదకు వెళ్ళాడు. రోజీ వెళ్తున్న ఆయన వంక అసహనంగా చూసి ఇంటి యజమానుల భాగంలోకి వెళ్ళింది. తను సుధీర్కి ఇచ్చిన డోసుకు మురిసిపోతూ హుషారుగా ఆంటీ అంది పెద్దగా. రామ్మా, ఏంటి తీరిగ్గా ఉన్నావు? ఆఫీస్కి వెళ్ళటం లేదా? చీర చెంగుకు తడిచేయి తుడుచుకుంటూ అంది దమయంతి. మీరు ఎలా భరిస్తున్నారో కానీ మీ ఆయన్ను. సుధీర్ గనక ఇలా మాట్లాడితేనా విడాకులిచ్చి వెళ్ళిపోయేదాన్ని నేను అంది. ఏమిటా దూకుడు? మాటకు ముందు పళ్ళు రాలు కొడతానంటాడు అంకుల్ అంది గయ్యమంటూ. ఎంత బాధపడే వాళ్ళకైనా చిన్న ఓదార్పు ఎంతో తృప్తినిస్తుంది అనుకుంది రోజీ. దమయంతి పకపక నవ్వింది. రా, ఇలా కూర్చో అంటూ కుర్చీ లాగింది. మీరు మెత్తగా ఉంటే లాభం లేదంటే వీళ్ళు ఇలాగ పేట్రెగిపోతూ ఉంటారు. మీరు జీవితంలో చదువుకోకపోవటం మీరు చేసిన ప్రథమ తప్పిదం అంది కుర్చీని బర్రుని లాక్కుని కూర్చుంటూ. దమయంతి మరొకసారి నవ్వింది. 1947 మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరమే. నేను SSLC పాస్ అయ్యానమ్మా. తర్వాత 4-5 సంవత్సరాలకే బిఏ పట్టా పుచ్చుకున్నాను. అప్పుడు మా ఊరి మొత్తం మీద నేను ఒక్కదాన్నే గ్రాడ్యుయేట్ని. ఇక మగవాళ్ళ అరుపులు అంటావా? మా ఆయన నన్ను ఎప్పుడూ అరవడే. ఆయన తత్వమే అంత. కాస్త నోరు పెద్దది. మీరింకా పిల్లలు. అసలు మీలో మెచ్యూరిటీ ఏది? మీవన్నీ కాగితాల పెళ్ళిళ్ళు కాబట్టే మళ్ళీ అంత తేలిగ్గా కాగితాల మీద సంతకాలు పెట్టేసుకుని విడిపోవాలనుకుంటారు. కానీ మా బంధం వేరు. సంప్రదాయంగా జరిగిన వివాహంలో ఎన్నో ప్రమాణాలు చేసుకున్నాము. వాటి విలువేమిటో మీకే తెలుస్తుందమ్మా అంది రోజీ వంకే చూస్తూ చిరునవ్వుతో. రోజీ ఆమె మాటల్ని వింటూ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. పెళ్లిలో పురోహితుడు చెప్తాడే, ధర్మేచ అర్థేచ కామేచ అంటూ. దాని అర్థం నీకు తెలుసా? ధర్మములందును అర్థములందును కామాదులందును ఒకరినొకరు అనుసరిస్తూ గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ ఆచరిస్తామని. ఆ పైన మాంగళ్యం తంతునానేనా అనే మంత్రాన్ని పఠిస్తారు మంగళసూత్ర ధారణప్పుడు. అంటే నా జీవిత గమనానికి కారణమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠమునందు ధరింపజేస్తున్నాను. అది 100 సంవత్సరాలు అక్కడే ఉండాలనే కోరికతో అనే కదా. అందుకే భార్యాభర్తల అనుబంధం విడదీయరాని బంధం అవుతుంది. రాజీకి నోరు పెగలటం లేదు. ఎంత ఊపిలో ఆ భాగంలో కాలు పెట్టిందో అంతగా నీరస పడిపోతోంది ఆమె మాట్లాడుతున్న తీరుకి. నేను మా ఆయన ఒకే గూటిలో 60 సంవత్సరాలుగా తనువులు వేరైనా మనసులు ఒకటే అన్నట్లుగా జీవిస్తున్నాము. మా మధ్య భేదాభిప్రాయాలు రావని కాదు, రావటం సహజం. అలా వచ్చినప్పుడు కొద్ది క్షణాలు ఇద్దరము కళ్ళు మూసుకుని వివాహం అప్పుడు చేసుకున్న ప్రమాణాలను గుర్తుకు తెచ్చుకుంటాము. దాంతో పట్టిన మబ్బులు వీడిపోతాయి. మళ్ళీ హాయిగా నవ్వేసుకుంటాం అంది దమయంతి. మరి మరి పొద్దున లేచినప్పటి నుంచి ఆయన మిమ్మల్ని అరుస్తూనే ఉంటారు కదా. మాట తడబడుతున్నది రోజీకి. నాకు కాస్తంత తలనొప్పి వస్తే ఎన్ని సేవలు చేస్తారో, ఎంత హడావుడి చేస్తారో నీకు తెలుసా? మీ ఊహకే అందదు. ఆయన మాటలే మీకు వినపడతాయి. ఆయన చేతలు నాకు తప్ప మరెవ్వరికీ కనపడవు. మీ మనసులు అంతగా కలుషితం అవ్వటానికి కారణం మీరు సంపాదిస్తున్న డబ్బు. మన సంస్కృతి సాంప్రదాయాలకు తెలియదు కానివ్వటానికి మీ చేతుల్లో ఎగిరెగిరి పడుతున్న డబ్బే మూల కారణం అంటాను నేను. డబ్బున్న అహంతో ఎవరు ఎవరి మాట వినకపోయినా ముందు మీకు కనపడేది విడాకుల కాగితాలైతే మాకు మాత్రం వినపడేవి వివాహ సమయంలో బ్రహ్మగారు ఉచ్చరించిన పవిత్రమైన ఆ మంత్రాలే అంది దమయంతి తన బోసి నోటినంత తేల్చి నవ్వుతూ. మరు క్షణంలోనే రోజీ కళ్ళు మూసుకుంది. మనసంతా తెలియని అలజడితో నిండిపోగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.